Hello students, for 9th class students, we completed exercise 5.2 up to 4th round. 5th round and 6th round మిమ్మల్ని ట్రై చేయమన్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటది నేను ట్రూ ఆర్ ఫాల్స్ చదువుతాను, ఆన్సర్స్ రాస్తాను చూడండి. క్వశ్చన్ ఏంటది మీరు టెక్స్ట్ బుక్లో రెఫర్ చేసుకోవాలి. ఓకేనా? ఇన్ ఏ కార్టేజియన్ ప్లేన్ హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. ఏంటి ఇచ్చారు మనకి? స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. State true or false. And maybe the first question in a Cartesian plane horizontal line is y axis is called y axis. అంటే హారిజాంటల్ లైన్ ని మనం y axis అంటామా? హారిజాంటల్ లైన్ y axis అంటామా? నో, ఫాల్స్. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది? ఫాల్స్. సెకండ్ వన్, ఇన్ కార్టేజియన్ ప్లేన్ vertical line is y axis. మనకి వర్టికల్ లైన్ y axis అంటామా? yes, true. Next, third one, the point which lies on both axes is called origin. అంటే మనకి y యాక్సిస్ మీద ఉండాలి, x యాక్సిస్ మీద ఉండాలి. అంటే అలా ఉండే పాయింట్ ని ఆరిజిన్ అంటాం. yes, ఆన్సర్ ట్రూ. ఫోర్త్ వన్, -2, -3 lies in third quadrant. అంటే మనకి ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. అది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుందా? థర్డ్ క్వాడ్రంట్ ఎలా ఉంటుంది? మనకి థర్డ్ క్వాడ్రంట్ అనేది గుర్తు రావాలి. ఓకే, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్. అంటే రెండు ప్లస్ ఉంటే Q1, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే Q2, రెండు మైనస్ ఉంటే Q3, రెండు మైనస్ ఉంటే Q3. అంటే ఇక్కడ రెండు మైనస్ ఉన్నాయి, Q3 లో ఉండడానికి లేదు కదా? ఫాల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, -5, -8 lies in fourth quadrant. ఇవి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నాయి అన్నారు. -5, -5 రెండు నెగటివ్ ఉంది. రెండు నెగటివ్ ఉంటే అది Q3 లో ఉంటుంది. Q4 లో ఉండాలంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండాలి. రెండు మైనస్ ఉన్నాయి, Q3 లో ఉంటుంది కానీ Q4 లో ఉండదు. సో ఫాల్స్. లాస్ట్ క్వశ్చన్ ఏంటి? x, y సిక్స్త్ క్వశ్చన్, -x, -y lies in first quadrant. అయితే వేర్ x less than 0, y greater than 0. ఈ కండిషన్ ఇచ్చారంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి, మనం డైరెక్ట్గా తీసుకోకూడదు. ఇదేంటి క్వశ్చన్? -6, -y అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నాయి అనుకోమన్నాడు. అనుకోమని x ఎలా ఉంది? x less than 0. x less than అంటే ఏంటి? ఇది మైనస్ ఉంటేనే 0 తక్కువ ఉండేది. y greater than 0 అంటే y ఎట్లా ఉంటుంది? ప్లస్. ఇప్పుడు మనకి ప్రతిదానికి కూడా ఈ సైన్ మల్టిప్లై చేయండి. x ఏమో మైనస్ మల్టిప్లై, -x. y కూడా ఇదే మల్టిప్లై, +y. ఓకేనా? అంటే మనకి ఏదైతే క్వాడ్రంట్ పేరు ఇచ్చారో దానికి x లెస్ దెన్ కండిషన్ ప్రకారం మైనస్ మల్టిప్లై చేయండి, y గ్రేటర్ దెన్ కండిషన్ ప్రకారం ప్లస్ మల్టిప్లై చేయండి. మైనస్ అంటే ఏమవుతుంది? +x. ప్లస్ అంటే రాయగలదు కదా,
ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అంటే మైనస్ వై అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నటువంటి ఏ క్వాడ్రంట్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అదే కానీ ఇది ఏం చెడు ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నాడు ఫస్ట్ క్వాడ్రంట్ ఉంటుంది ఇది Q4 లో ఉండాలి కానీ మనకి ఏమన్నాడు Q1 లోనే ఉంది అన్నాడు కానీ తప్పు కదా అది Q1 లో ఉందంటే సో ఫాల్స్ ఫాల్స్ ఓకేనా నెక్స్ట్ ఇది ఫస్ట్ రోమన్ అదే ఫిఫ్త్ రోమన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ సిక్స్త్ రోమన్ లో క్వశ్చన్స్ ఉన్నాయి అవి మీకు గ్రాఫ్ షీట్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత సిక్స్త్ రోమన్ వరకు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంటుందంటే మనకి సిక్స్త్ రోమన్ లో ఫస్ట్ గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా మార్క్ చేస్తారు నెంబర్స్ మార్క్ చేస్తారు కదా 1 2 3 ఇలా అలానే ఇటు -1 -2 -3 అలా నెంబర్స్ మనకి కంఫర్టబుల్ గా మార్క్ చేసిన తర్వాత ఇలా మార్క్ చేసిన తర్వాత x యాక్సిస్ y యాక్సిస్ మనం గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి 1 0 అంటే n+3 1 0 1 అంటే ఇలా వస్తుంది గ్రాఫ్ అన్ని పాయింట్లు గుర్తుపెట్టి ఇలా వస్తుంది ఓకేనా అన్ని పాయింట్ ఇచ్చేసి ఒక లైన్ ఇలా వస్తుంది y యాక్సిస్ ప్యారలల్ గా వస్తుంది అదే సెకండ్ సమ్ చేసాం అనుకోండి సెకండ్ సమ్ 1 దగ్గర వస్తుంది అది కూడా లైన్ సెకండ్ సమ్ చేసాం అనుకోండి అదే ఇక్కడ వస్తుంది వెయిట్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి 1 0 అంటే ఇక్కడ ఇది 1 0 నెక్స్ట్ 3 0 అంటే ఇది అన్నీ కూడా x యాక్సిస్ వస్తాయేమో ఒకసారి మీకు గ్రాఫ్ నేను నా ఫోటో చెప్పే కన్నా గ్రాఫ్ లో చెప్తే మీకు అర్థమవుతుంది గ్రాఫ్ లో చెప్తాను ఓకేనా ఇక్కడ కూడా అంటే y యాక్సిస్ మీద వచ్చేసి ఇవేమో ఫస్ట్ సమ్ అన్నీ కూడా x యాక్సిస్ మీద వస్తాయి ఓకేనా ఫస్ట్ అన్నీ కూడా x యాక్సిస్ మీద వస్తాయి సెకండ్ రౌండ్ అన్నీ కూడా y యాక్సిస్ మీద వస్తాయి సెకండ్ రౌండ్ అన్నీ కూడా y యాక్సిస్ మీద వస్తాయి ఇలా రావు ఇది ఇలా చెప్పా కదా ఇది మిస్టేక్ ఇది ఇలా రావు ఫస్ట్ సమ్ ఏమో x యాక్సిస్ మీద వస్తాయి సెకండ్ ఏమో y యాక్సిస్ మీద వస్తాయి అది మనం గ్రాఫ్ లో చేద్దాము నెక్స్ట్ పేజ్ నెంబర్ ఇది చాలా ఈజీ సమ్ అండ్ ఇంపార్టెంట్ సమ్ అమ్మా పేజ్ నెంబర్ 120 పేజ్ నెంబర్ 120 లో పేజ్ నెంబర్ 120 చాలా ఈజీ మీకు 4 మార్క్స్ ఎక్కువ అడుగుతుంటారు పేజ్ నెంబర్ 120 ఎగ్జాంపుల్ 9 ఎగ్జాంపుల్ 9 మరి మీరు సిక్స్త్ సమ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది సిక్స్త్ సమ్ లో ఫస్ట్ వన్ ఏమో x యాక్సిస్ మీద వచ్చేస్తాయి సిక్స్త్ సమ్ లో సెకండ్ సమ్ ఏమో y యాక్సిస్ మీద వచ్చేస్తాయి పాయింట్స్ అన్ని అవి మనం గ్రాఫ్ షీట్ లో చేద్దాం మీకు అర్థమవుతుంది ప్లాట్ the points a 2 2 b 6 2 C 8 5 and D 4 5 and A కనుక్కున్నాడు in a graph sheet find area find the area అంటే ఇక్కడ మనకి ఎలా అవుతుంది ప్యారలల్ వస్తుంది అది క్వశ్చన్ ఇచ్చారు జాయిన్ మేక్స్ ఏ ప్యారలల్ join points to make parallelogram find its area ఓకే ఇప్పుడు మనకి ఏరియా ఫైండ్ వచ్చేది ఫస్ట్ ఏం చేద్దామంటే గ్రాఫ్ డ్రా చేయాలి నా గ్రాఫ్ డ్రా చేసిన ఇక్కడ ఇది యాక్చువల్ అయితే గ్రాఫ్ ట్యాబ్లో చేయాలి గ్రాఫ్ ట్యాబ్లో నాకు అవైలబుల్గా లేదు కనుక మీకు అర్థం అవడం కోసం గ్రిడ్స్ అనేది డ్రా చేస్తున్నాను
మరి ఇది రఫ్గా డ్రా చేస్తే కనుక అన్ని ఈక్వల్ డిస్టెన్స్ ఉండకపోవచ్చు. ఓకేనా, యాక్చువల్గా అన్ని ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. ప్రతి బాక్స్ కూడా మనకు ఒకటే సైజ్ ఉండాలి. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం నెంబర్ మనకి ఎంత ఎక్స్ యాక్సిస్ మీద 2 6 8 4 8 మ్యాక్సిమం బిగ్ నెంబర్. y యాక్సిస్ 2 2 5 5 5 y యాక్సిస్ మీద 5 రావాలి, x యాక్సిస్ మీద 8 వచ్చే 9 వరకు రాయాలి. అంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. x యాక్సిస్ మీద డ్రా చేయండి. ఇది y యాక్సిస్ కాదు, y యాక్సిస్, x యాక్సిస్ కాదు, y యాక్సిస్. అలానే ఇక్కడ కూడా ఒక లైన్ ఇలా డ్రా చేయండి. ఇదేంటి x యాక్సిస్, అన్ని పాజిటివ్ నెంబర్స్ కనుక ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు నెంబర్ 0 దీని మీద 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, మనకి గివెన్ ఏంటి ఇక్కడ, ఇవి గివెన్ అంటే రూల్ పేపర్ మీద రాయాలి. అంటే గ్రాఫ్ షీట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, a 2, 2 b 6, 2 c 8, 5 d 4, 5 ఇప్పుడు మనకి అలా y యాక్సిస్ మీద కూడా 6 వరకు రాయండి. 1 2 3 4 5 6. ఓకే, 6 వరకు సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా రాద్దామంటే రాయొచ్చు, మన ఇష్టం. ఇక్కడ మనకి స్కేల్ ఏం తీసుకున్నాము, స్కేల్ యాక్చువల్లీ ఈ రూట్ ఆఫ్ మీద రాయాలి. మీకు కనిపించిందని నేను సైడ్ రాస్తున్నాను. ఓకేనా, లేకపోతే గ్రాఫ్ షీట్ మీద వైట్ లైన్ ఉంటుంది, అక్కడ రాయొచ్చు. x యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్ టు x యాక్సిస్ ఈక్వల్ 1 యూనిట్ ఏం తీసుకున్నాము, ఇక్కడ 1 యూనిట్ తీసుకున్నాం. మనకి సెంటీమీటర్స్ అయ్యేం చెప్పకూడదు. 1 యూనిట్ ఈక్వల్ టు 1 యూనిట్. ఓకేనా, y యాక్సిస్ ఇది 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. మనకి గ్రాఫ్ షీట్ లో సెంటీమీటర్స్ కదా, ఇది ఒక సెంటీమీటర్, ఇది ఒక సెంటీమీటర్, ఇది ఒక సెంటీమీటర్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. అది కూడా మళ్ళీ స్కేల్ ఒకసారి చూడండి. ఈ ప్రతి బాక్స్ కూడా 1 సెంటీమీటర్ ఉంటుందని మనం తెలుసుకున్నాం ప్రీవియస్ ఇయర్. ఓకేనా, అంటే ప్రతి ఒక్క బాక్స్ కూడా 10 లైన్స్ ఉంటాయి కదా, ఆ 10 లైన్స్ ఈచ్ వన్ కూడా 1 మిల్లీమీటర్ అండి. 10 మిల్లీమీటర్స్ కలిపితే 1 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్. అలాగే ఇది కూడా 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్. అంటే ఇక్కడ మనకి 1 సెంటీమీటర్ ఈక్వల్ ఏం తీసుకున్నాము, ఒక యూనిట్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మెజర్మెంట్ మనకు తెలియదు కనుక యూనిట్ అనే మెజర్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి పాయింట్ ఇచ్చేటటువంటి ఏ పాయింట్ 2, 2 ఏ x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద 2, రెండు ఎక్కడ అనేది 2, 2. ఇది ఏ అనే పాయింట్, 2, 2. అలానే b అనే పాయింట్ 6, 2. x యాక్సిస్ 2, y యాక్సిస్ 2, 6, 2. అంటే b ఏంటి 6, 2. అంటే c అనే పాయింట్ ఏంటి 8, 5. 8 x యాక్సిస్ మీద 8, y యాక్సిస్ 5. c 8, 5. అలానే d అనేది 4, 5. d అనేది 4, 5. అంటే y యాక్సిస్ మీద 5, x యాక్సిస్ మీద 4, రెండు కూడా ఎక్కడ మీట్ అవుతాయి అక్కడ. ఇది d 4, 5. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేయండి, స్కేల్ తో జాయిన్ చేయాలి. నేను చేతితో చేశాను, మీరు చేతితో చేయండి. మీరే ఒకసారి ప్రాక్టీస్ చేయాలి కూడా. ఓకే, d నుండి a కి, d నుండి c కి, c నుండి b కి, b నుండి a కి జాయిన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఏమైంది ABCD ఇదే ప్యారలల్. ABCD is parallelogram. ABCD అనేది parallelogram. ABCD అనేది ఏమవుతుంది, parallelogram అవుతుంది. ఈ ABCD అనేది parallelogram అయింది కదా, ABCD అనేది parallelogram అయింది కదా. ఇప్పుడు చూడండి, A నుండి B కి ఎన్ని యూనిట్స్ ఉంది, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి కావాలి, 1 2 3 4. ఈ AB ఏమంటామంటే బేస్ అంటాం. బేస్ AB ఈక్వల్ ఎన్ని యూనిట్స్ ఉంది, 1 2 3 4, 4 యూనిట్స్ ఉంది. 4 యూనిట్స్. అలానే ఇక్కడ D నుండి AB లైన్కి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో చూడండి. దీని ఏమంటారు,
డిస్టెన్స్ అంటే మనకి ఏవైతే టూ ప్యారలల్ సైడ్స్ మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని హైట్ అంటారు. అంటే డి నుండి ఏబి రండి 1 2 3 1 2 3 3 ఉంది 3 అంటే హైట్ ఏంటి మనకి హైట్ మీ కావాలంటే ఒక పాయింట్ ఇక్కడ ఈ అనే పాయింట్ ఇక్కడ పెట్టండి డిఈ హైట్ డిఈ ఈక్వల్ టు 3 యూనిట్స్ హైట్ డిఈ ఈక్వల్ టు 3 యాక్చువల్లీ ఇలా కౌంట్ చేసుకోవాలి. అంటే ఏ పాయింట్ అంటే డి పాయింట్ వరకు మనం డిస్టెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆ ఏరియా ఆఫ్ parallelogram ఈక్వల్ టు మనకి బేస్ ఇంటూ హైట్ చేయాలి. బేస్ ఇంటూ హైట్ అంటే ఇక్కడ మనకి ఏంటి 4 into 3 4 into 3 ఈక్వల్ టు 12 4 3 డేస్ అంటే 12 యూనిట్స్ ఉంది కనుక స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఓకే అంటే డౌట్ ఏమైనా ఇది వస్తాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.3 ఎక్సర్సైజ్ 5.3 లో ఫస్ట్ వన్ మీరు గ్రాఫ్ చేయాలి. మరి ఫస్ట్ వన్ గ్రాఫ్ చేయండి. అది మీరు హోంవర్క్ చేయండి. గ్రాఫ్ షీట్ లో మీరు ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేప్పుడు మీరు వర్కౌట్ చేసిన ఒకసారి దాంట్లో ట్రై చేయండి. మనకి చూడండి మనకి గ్రాఫ్ పేపర్ ఎలా ఉంటుంది కదా ఎక్సర్సైజ్ 5.3 పెట్టండి. ఎక్సర్సైజ్ 5.3 గ్రాఫ్ లో చేయాలి. ఫస్ట్ మనం గ్రాఫ్ లో చేయాలి. ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ తప్ప మిగతాన్ని గ్రాఫ్ షీట్ చేసేది. మిగతావన్నీ కూడా ఏది ఎక్కడ వెళ్ళి 6th నెంబర్ వరకు కూడా 1 మీరు ట్రై చేయొచ్చు. 5.3 ఎక్సర్సైజ్ లో పేజ్ 121 లో 1 3 4 5 6 ఇవన్నీ కూడా గ్రాఫ్ బుక్ లో చేసేది. అయితే ఇక్కడ మనకి ఎలా చేస్తాం గ్రాఫ్ బుక్ లో ఫస్ట్ మనకి గ్రాఫ్ షీట్ తీసుకుంటాం కదా. గ్రాఫ్ షీట్ ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇలా గ్రిడ్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఇలా గ్రిడ్స్ ఉంటాయి. ఒక డ్రాప్ పేపర్ తీసుకుంటే గ్రిడ్స్ కనిపిస్తుంది. థిక్ లైన్స్ థిన్ లైన్ డ్రా చేయలేదు. అంటే ఈ లైన్ నుండి 10 లైన్స్ ఆ ఈ డ్రా చేయలేదు. 10th లైన్ మాత్రం డ్రా చేసాం థిక్ లైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఇష్టమైన 10th లైన్ ఇటువైపు ఏమో 10th లైన్ ఇటువైపు ఏమో 11th లైన్ 11th లైన్ దగ్గర ఒక లైన్ డ్రా చేయండి. ఇది 11th లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10th లైన్. నాకు ఇక్కడ 10th లైన్ లేదు. 10th లైన్ దగ్గర రాసేయండి. మీరు నేను రాయ చేసుకోవడానికి టైం పడుతుంది. టైం సఫిషియెంట్ లేదు కనుక మనకి 10th లైన్ దగ్గర రాయాలి. ఇది 10th లైన్. మీరు అకౌంట్ చేయాలి 1 2 3 4 అకౌంట్ చేసి 10th లైన్ వస్తుంది. ఇది 11th లైన్ 1 2 3 4 5 కదా 11th లైన్. ఇలా డ్రా చేయండి. ఇలా పర్పెండిక్యులర్ లైన్స్ వస్తాయి. దీనేమో x యాక్సిస్ అనండి, దీనేమో y యాక్సిస్ అనండి. ఇదేమో x యాక్సిస్ ఇదేమో y యాక్సిస్. ఇప్పుడు రెండు కామన్ గా ఉన్న దగ్గర 0 ఇచ్చేయండి. టిక్ లైన్ మీద రాయాలి. తర్వాత రైట్ సైడ్ 1 2 3 4 ఒక 7 వరకు రాయండి. 7 or 8 అంటే మనకి గ్రాఫ్ గీయడానికి కంఫర్టబుల్ ఉండదు. ఇటువైపు ఏమో -1 -2 -3 అలా మనకి కంఫర్టబుల్ గా ఉన్నాయి రాసుకోవాలి. అంటే 7 వరకు 8 వరకు. అలానే 0 ఏమో 1 2 3 4 అలా 10 వరకు రాయండి. అలానే -1 -2 -3 -2 లైన్ రాసిన మనకి ఇచ్చిన ఆర్డర్ పేజ్ ని గుర్తుపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0,3 అన్నాడు. 0,3 ఎక్కడ వస్తుంది? 0,3 అంటే x యాక్సిస్ మీద 0 y యాక్సిస్ మీద 3. x యాక్సిస్ మీద 0 y యాక్సిస్ మీద 3 అంటే ఇక్కడ వస్తుంది
0, 3 అలా టిక్ చేయండి పాయింట్. వాళ్ళే ఇచ్చేస్తారు పాయింట్, ఆ పాయింట్ టిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు -1, 2 అంటే x యాక్సిస్ మీద -1, ఫస్ట్ మీద ఎప్పుడు x ని చూడాలి, సెకండ్ మీద ఎప్పుడు y ని చూడాలి. x యాక్సిస్ మీద -1, y యాక్సిస్ మీద 2 అంటే ఇది -1, ట్రై చేయండి. మీరు ఇవి ట్రై చేయండి, గ్రాఫ్ షీట్ లో గుర్తుపెట్టండి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా చేయాలంటే నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేయాలి. మీరు CW మాత్రం రాస్తూ ఉండాలి, ఓకేనా? ఏవైతే చెప్పామో ఇది పార్ట్ 5 వీడియో, 5th వీడియో, ఇది కోఆర్డినేట్ వీడియో. మీరు ఫస్ట్ దగ్గర నుంచి చూస్తూ వస్తే మీరు నోట్స్ కూడా నేను ప్యారల్గా ఏం రాయాలో చెప్పాను, ఎక్సర్సైజ్ కూడా చెప్పాను, కనుక అది కాపీ చేసేసుకోండి CW.